అరే టైం బాగా అవుతుంది, అన్నయ్య అన్నం చేయడానికి పిలుద్దాం. అన్నయ్య రా అన్నయ్య, అన్నం తిందాం. నువ్వు వెళ్ళి తినిపోరా, నేను తర్వాత తింటా. ఇద్దరం కలిసి తిందాం రా అన్నయ్య. చెప్తే వినిపించట్లేదా? నేను వెళ్ళి తినమని చెప్పినా కదా. అసలు ఆఫీస్ వర్క్ టెన్షన్లు ఎన్ని ఉంటాయి. అన్నయ్య అంత కోపం. ఆఫీస్కి లేట్ అవుతుంది, తొందర రెడీ కావాలి. ఇలా ఆఫీస్ మన సార్ తొందర రమ్మన్నాడు, తొందర పోవాలి. ఓకే అన్నయ్య ఒక్క నిమిషం టైం ఉందా అన్నయ్య? ఏ అమ్మా ఎందుకలా అడుగుతున్నా? లేదన్నయ్య, ఈ రోజు రాఖీ పండగ కదా, నీకు రాఖీ కడదామని. రాఖీయా? అయినా నిన్న నా మీద అలిగావు కదరా. కోపమైన వాళ్ళకైనా నీ మీదనే కదా అన్నయ్య. ఎవరేమన్నా భరిస్తా, కానీ నువ్వు ఒక్క మాట అంటే తట్టుకోలేను అన్నయ్య. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలేదు కదా అన్నయ్య. Flashback. సారీ తల్లి, ఏదో ఆఫీస్ వర్క్ టెన్షన్ లో అలా కోపడ్డాను. ఇంకెప్పుడు కోపడను, సరేనా? సరే, రాఖీ తెచ్చావు కదా, కట్టు పద. అన్న మరి నా గిఫ్ట్ మరి? సరే తల్లి, ఇంత మంచి చేసిన గిఫ్ట్ లేకుండా ఉంటున్నారా? ఒక్క నిమిషం ఆగు. చెల్లి సర్ప్రైజ్. నీకే గిఫ్ట్ కావాలో నాకు తెలీదారా? బాగుందా? బాగుంది అన్నయ్య. బంగారు చెల్లి. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముల మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చినా వాళ్ళిద్దరిది విడదీయని బంధం. ఆ బంధాన్ని ఈ రాఖీ బంధం మరింత దగ్గర చేస్తుంది. Thank you for watching. Please like, share and subscribe. Tap bell icon.